మెగా ఇంట వారసుడు పుట్టాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కవల పిల్లలు పుట్టారు. ఒక పాప, బాబు పుట్టడం, అందులోనూ మెగా వారసుడు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఇటు అభిమానుల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఒక విధంగా చెప్పాలంటే పట్టరాని ఆనందంతో ఉన్న అభిమానుల అభిమానం హద్దులు దాటింది అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవికి మనవడు, మెగా ఇంట వారసుడు పుట్టడంతో అభిమానుల్లో ఆ మాత్రం ఆనందం ఉండటం సహజమే. అయితే ఈ సెలబ్రేషన్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సోషల్ మీడియా దీనిపై రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద చర్చకు తెరలేపింది. ఓ వర్గం సంబరాలు సహజమంటూ ఉంటే మరో వర్గం మాత్రం మెగా సంబరాలపై ఓ విధంగా రాక్షస విమర్శ చేస్తూ ఉంది. క్లింకారా జన్మించిన సమయంలో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ పరిసరాల్లో హంగామా చేశారు. చాలా ఏళ్ల విరామం తర్వాత లేక కలిగిన సంతానం కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనాడు కూడా సంబరాలు అంబరాన్ని తాకాయన్నట్టుగా జరిగాయి. ఆస్పత్రి పరిసరాలన్నీ కూడా అభిమానుల రద్దీతో కిటకిటలాడాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇన్నాళ్లకు మరోసారి రామ్ చరణ్, ఉపాసన పేరెంట్స్ కావడం, ఒకే కాన్పులో కవలలు, అందులోనూ మెగా వారసుడు జన్మించడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటింది. సంబరాలు చేసుకుంది. ఆస్పత్రి పరిసరాల్లో పటాకులు కాల్చుతూ ఆనందాన్ని పంచుకుంది. అయితే దీనిపై కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా బట్టలు చించుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆస్పత్రి పరిసరాల్లో డోంట్ సౌండ్ హార్న్ అని సైన్ బోర్డులుంటాయి. అవి తెలుసుకోకుండా అభిమానులు క్రాకర్స్ కాల్చారని, హాస్పిటల్ దగ్గర ఎవరైనా క్రాకర్స్ కాలుస్తారా అని కమెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే మరో వర్గం వాదన మరోలా ఉంది. అపోలో హాస్పిటల్ 30 ఏళ్ల క్రితం కట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు. కానీ ఇప్పుడు చుట్టూ లక్షల ఇల్లు ఏర్పడ్డాయి. దీపావళి వచ్చినప్పుడు క్రాకర్స్ ని ఎవరు ఆపగలుగుతున్నారు? ఇది అభిమానుల దీపావళి. అభిమానులకే కాదు, వారి శ్రేయోభిలాషులకు కూడా దీపావళి. ఆస్పత్రి చుట్టుపక్కల అభిమానుల కోలాహలం, అక్కడ చుట్టుపక్కల కూడా మెగా అభిమానులు కవాతు చేస్తున్నట్టుగా కనిపించిందని, పుట్టగానే మెగా వారసుడు రికార్డ్ బ్రేక్ చేశాడని, ఈ సంబరాలను చూసి మెగా ఫ్యామిలీ అంటే గిట్టని సైకోలు షాక్ అవుతున్నారని, వాళ్ళు చాలా వికృతంగా తయారయ్యారని, ఎదుటి వారి ఆనందాన్ని, అభివృద్ధిని ఏమాత్రం సహించలేకపోతున్నారని వాపోతూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట మెగా ఫ్యాన్స్, మెగా శ్రేయోభిలాషులు వర్సెస్ సోషల్ మీడియా కమెంటర్స్ వార్ అయితే నడుస్తుంది.